ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। The declaration of the United Lodge of Theosophy. The policy of this lodge is independent devotion to the cause of theosophy, without professing attachment to any theosophical organization. It is loyal to the great founders of the theosophical movement, but does not concern itself with dissensions or differences of any individual opinion. The work it has in hand and the end it keeps in view are too absorbing and too lofty to leave it to the time or inclination to take part in side issues. That work and that end is the dissemination of the fundamental principles of the philosophy of theosophy, and the exemplification in practice of those principles through a truer realization of a self, a profounder conviction of universal brotherhood. It holds the unassailable basis of union among theosophists, wherever and however situated is similarity of aim, purpose and teaching, and therefore has neither constitution, bylaws nor officers, the sole bond between its associates being that basis. And it aims to disseminate the idea among the theosophists is the furtherance of unity. It regards as theosophists all who are engaged in the true service of humanity, without distinction of race, creed, sex, condition or organization. And it welcomes to its association all those who are in accordance with the declared purposes and who desire to fit themselves by study or otherwise to be better able to help each other. The true theosophist belongs to no cult or sect, yet belongs to each and all. అధ్యాత్మ జ్యోతిర్వేదం, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఈ విద్యలో మాస్టర్ గారి అనుగ్రహంతో ముందుకెళ్తున్నటువంటి మనకి మేడం బ్లడ్స్కి ఇచ్చినటువంటి ద సీక్రెట్ డాక్టర్ గుప్త విద్య అనేటువంటి గ్రంథాన్ని మనం కొంతవరకు అధ్యయనం చేయడంలో కొంతవరకు మనం ప్రారంభిస్తున్నాం. ప్రోయం అనేటువంటి దాంట్లో మనం కొంతవరకు ముందుకెళ్తున్నాం. ఈ ప్రోయం అనేటువంటి దానికి ముందు వెళ్ళేటప్పుడు కొన్ని బేసిక్ సింబల్స్గా మనకి ఒక సర్కిల్ని, అంటే మన ప్రోయంలో ఫస్ట్ మనకు చెప్పినట్టుగా అన్ ఇమాక్యులేట్ వైట్ డిస్క్ విత్ డల్ బ్యాక్గ్రౌండ్, అక్కడి నుంచి ఒక వైట్ డిస్క్ విత్ సెంటర్ పాయింట్, అక్కడి నుంచి ఆ డిస్క్ అనేటువంటిది ఒక టూ హాఫ్స్ ఉన్నటువంటి ఒక డయామీటర్తో కట్ అవ్వడం, ఆ డయామీటర్ నుంచి ఇంకొక టీ అనేటువంటి ఒక సింబల్ రావడం, దాని నుంచి ఒక మ్యాటర్ అనేటువంటి ఎగ్జిస్ట్ అవ్వడం, ఆ మ్యాటర్ నుంచి మనం బయటకు వచ్చి ఒక మెటీరియల్ వరల్డ్గా ఎలా ఎగ్జిస్ట్ అవుతాం అనేటువంటిది ఆ ప్రాసెస్ అంతా మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. దాన్ని మనకు అర్థమయ్యేటువంటి భాషలో మన వైదిక సాంప్రదాయం ప్రకారం మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే తురీయమైనటువంటి అవస్థ, సుషుప్తి, జాగ్రత్త, స్వప్నం అనేటువంటి పేరుతో మనం దాన్ని కొంతవరకు పిలుచుకుంది. లాస్ట్ వీక్ మనం కొంతవరకు చూసుకున్నాం. ఈ సింబల్స్ అనేటువంటి దాంట్లో మనం చూసుకున్నాం. ఈ విద్యలో ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు న్యాసం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీని ఇంగ్లీష్లో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. న్యాస విద్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే ప్రపంచంలో ప్రకృతిలో ఎక్కడైతే ఏవేమైతే స్థిరంగా ఉన్నాయో, అంటే ఇటర్నల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీలో ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి దాన్ని మనం గుర్తు చేసుకోవడం, దాని మీద స్టిమ్యులేట్ చేయడం అనేటువంటిది ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఆ భాగంగానే మనకి ప్రేయర్లో కొంతవరకు ఇది కవర్ అవుతుంటుంది. దాని తర్వాత ఇచ్చేటువంటి మనం చేసేటువంటి న్యాస విద్య, అంగన్యాసాలు, కరన్యాసాలు, ఈ విద్య అంతా కూడా దానికి ఆధారంగా ఉంటుంది. దట్ మీన్స్ యాజ్ అబౌవ్ సో బిలో. ఊర్ధ్వలోకంలో ఎంత ఉంటుందో కింద కూడా అంతే ఉంటున్నట్టుగా మనకి ఒక రిప్రజెంటేషన్ మనకి దానికి సింబాలిజంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటి దాని వెనకాతలు ఉండేటువంటి తర్కం ఏమిటంటే, మనం కిందటి వారం చెప్పుకున్నట్టుగా అనోరణీయాన్ మహతో మహీయాన్, అంటే అణువులో అణువైనటువంటిది, మహత్తులో కూడా మహత్ అయినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వన్ ఇటర్నల్ ప్రిన్సిపల్ దట్ క్యారీస్ ఆల్ ద టైమ్. మన శరీరంలో ఉండేటువంటి ప్రజ్ఞ అనేటువంటి పేరుతో లేదా ఆత్మ అనేటువంటి పేరుతో మనం దేన్నైతే పిలుచుకుంటామో అదే మనకి
ఆ లెవెల్లో మనం స్థిరంగా చెందించడం కోసం ఒక మనిషి అనేటువంటి వాడు ఆత్మగా ఎలా జీవించాలనేటువంటి విధానానికి మనల్ని అటుపక్క గైడ్ చేయడం కోసం అని చెప్పి కొంతమంది దివ్య ఋషులు, కొంతమంది మహాత్ములు ఉన్నట్టుగా ఒక 100 సంవత్సరాల క్రితం మేడం బ్లావట్స్కి అనేటువంటి ఉపాసక వాళ్ళు మనం పరిచయం చేసింది. వాళ్ళ గురించి కూడా మనం కొంతవరకు చూసుకుంటూ వెళ్తున్నాం. సరే, ఈ విద్యలో ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు చాలా పవిత్రమైనటువంటి ఒక రోజుగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. 21st of December. ఈరోజు ఉండేటువంటి వైదిక సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఉన్నటువంటి ఈ డేట్కి, లేదంటే ఈ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం ఈ ఉండేటువంటి ఈ రాత్రిని ఏమంటారంటే దీర్ఘతమస్సుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మనకి సైంటిఫిక్గా మనం చెప్పుకోవాలంటే ద లాంగెస్ట్ నైట్, వింటర్ సాలిస్టిస్ అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. జ్యోతిష సాంప్రదాయం ప్రకారం దీన్ని మనం అన్వయించి చెప్పుకోవాలంటే ప్రారంభం అనేటువంటిది కూడా ఒక రకంగా దీనికి సూచింపబడుతుంది. ఈ రోజు నుంచి ఏమిటి స్టార్ట్ అవుతుందంటే క్యాప్రికార్న్ అనేటువంటి ఒక సైన్ తనక 0 degreesలో ఇప్పుడు మనం సుమారుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 29 degrees 43 minutesకి ఈవినింగ్ 4 o'clock సుమారుగా మనకు ఆ డేట్ వచ్చింది. సో మనం ప్రవేశం అనేది జరిగింది. క్యాప్రికార్న్లోకి మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాం. అంటే వీఆర్ ద 0 degrees ఆఫ్ క్యాప్రికార్న్ సుమారుగా మనం చెప్పుకున్నాం. ఈ క్యాప్రికార్న్లో ఉండేటువంటి ఫస్ట్ 3 degrees 20 minutes, అలాగే ఈ సాజిటేరియస్ అంటే ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి ఆఖరిలో ఉండేటువంటి ఒక 3.5 degrees కూడా మనకి వర్గోత్తమం కింద చెప్పుకుంటాం మనం. అంటే ఈ గతంలో ఈ రోజు నుంచి ఒక 3 రోజుల పాటు సుమారుగా ఇవాటి నుంచి ఒక 3 రోజుల ముందుకి, అంటే ఒక వారం, ఈ వారం వ్యవధి అంతా కూడా ఏమిటవుతుందంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక చేంజ్ అనేటువంటిది ప్రపంచం మొత్తం అక్కర్ అవుతుంటుంది. ఎకనామికల్గా అవ్వచ్చు, స్పిరిచువల్ ఎలివేషన్లో అవ్వచ్చు. అంటే ద వన్ హూ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ టు గెట్ డిసిప్లైన్ ఈస్ కాల్డ్ డిసైపుల్ అని కనుక మనం అనుకున్నట్లయితే, ఈ డిసిప్లైన్ని తీసుకుని ప్రిపేర్ అయినటువంటి డిసైపుల్స్ అందరికీ కూడా ఒక ఇనిషియేషన్ అనేటువంటిది ఈ టైంలో జరుగుతుంది. దీనికి సుమారుగా 6 నెలలకి మనం ఇంకా ప్యారలల్గా వెళ్ళగలిగితే, 6 నెలలు ఆపోజిట్గా వెళ్ళగలిగితే జెమినీలో ఉండేటువంటి లాస్ట్ 3 degrees 20 minutes, క్యాన్సర్లో ఉండేటువంటి ఫస్ట్ 3 degrees 20 minutes కూడా దానికి మనకి అర్థమవుతుంది. అది ఒక ప్రారంభం కింద కూడా మళ్ళీ మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక 90 degrees కనుక కిందకి రాగలిగితే లియోలో ఇది వర్గోలో ఉండేటువంటి లాస్ట్ 3 degrees 20 minutes, లిబ్రాలో ఉండేటువంటి ఫస్ట్ 3 degrees 20 minutes, అదొక వారం రోజులు. దానికి ఆపోజిట్గా ఉన్నటువంటిది అంటే పీసీస్లో లాస్ట్ 3 degrees అండ్ యారీస్లో ఫస్ట్ 3 degrees. సో ఈ 4 points అనేటువంటి కూడా, అంటే ఈ 4 వారాలు కూడా 4 ప్రారంభం కింద మనకు పనికొస్తుంది, మనకి చెప్తారు దాన్ని. ఈ జాగ్రత్తగా కనుక వీటిని అబ్జర్వ్ చేసుకోగలిగితే ఒక దాంట్లో ఏంటవుతుంది, లాంగెస్ట్ డే పడుతుంది, ఇంకో దాంట్లో లాంగెస్ట్ నైట్ పడుతుంది, తర్వాత డే ఈక్వల్స్ టు నైట్ పడుతుంది, డే ఈక్వల్స్ టు నైట్ పడుతుంది. అంటే ఈ కార్నర్స్, దీన్ని మనం తెలుగులో మనకి విషవత్తులు, అయినములు అనేటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం. సో ఈ రోజు నుంచి ఏమిటి జరుగుతుందంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలవుతుంది. అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం అనేటువంటి జరుగుతుంది. The northern travel of the sun. The moment when I speak about sun, I am talking about our visible sun and also the invisible sun who is behind this great sun. Right? మనం ఉన్నటువంటి సన్ వెనకాతలు ఇటువంటి ఒక 7 rounds అనుకుంటే ఆ వెనకాతలు ఇంకొక సన్ ఉన్నట్టు, అటువంటివి మళ్ళీ అలా ముందుకు వెళ్తుంటే 7 power x అని మనకి ఇంత ద్వారా ఏదైతే చెప్పుకున్నామో, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దట్ సన్. ఆ సన్ తలక డైరెక్షన్ కూడా మనకు తెలిసినట్టుగా ఉంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మూమెంట్. అయనము ఇట్స్ ఎ మూమెంట్. ఈ మూమెంట్ అనేటువంటిది ఒక రోజు నుంచి ఒక రోజుకి వెళ్ళడం అనేటువంటిది మనకు ఎలా సహజమో దేవతలకు కూడా సుమారుగా అటువంటి టైమే చెప్పుకుంటాం. అంటే దేవతలకి సూర్యోదయానికి ముందు ఉండేటువంటిది బ్రాహ్మీ ముహూర్తం మనం ఎలా చెప్పుకుంటామో, అటువంటి స్టేట్ కనుక దేవతలకు ఉండుంటే ఆ దేవతలకు ఉన్నటువంటి టైంని ఈ క్యాప్రికార్న్ అనేటువంటి రాశితో మనం చెప్పుకుంటాం. మకర రాశి అలాంటివి వస్తుంది. సో మకర సంక్రమణం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి ఘట్టమై ఉంటుంది. ఈ మకర సంక్రమణంలో ఏం జరుగుతుందంటే, ఈ మకర సంక్రాంతి గురించి, అదే మకర సంక్రమణం అనేటువంటి చేసేటప్పుడు ఆ సంక్రాంతి అనేటువంటి ఆ ఫెస్టివల్ని మనం జరుపుకుంటుండగా తెలుస్తుంది మనకి మకర రాశిలో ప్రవేశం అనేటువంటిది జరిగిపోయింది. ఈ మకర రాశిలో ఏమిటి ఇంత విశిష్టత, దీని తలగా ఇంపార్టెన్స్ ఏమిటి అని కనుక అడిగితే ఒకే ఒక మాటలో చెప్తారు. వైదిక సాంప్రదాయంలో కానీ, లేదా మనకి అంటే మనం థియోసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని శాస్త్రాలు, అన్ని ధర్మాలు, మతం అనేటువంటిది సంకుచితత్వం అయినప్పటికీ కూడా ఆ సాంప్రదాయంలో ఇచ్చినటువంటి వాటి అన్నిటినీ కూడా మనం క్రోడీకరించుకుని ఒక సమన్వయం కింద చేసుకుంటే మనకు కనిపించేటువంటి ఎప్పుడు కూడా కొన్ని కామన్ బేసిక్ ప్రిన్సిపల్స్ అయి ఉంటాయి. వాటిల్లో ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. సూర్యుడి తాలూకా మూమెంట్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. జొరాస్ట్రియన్ రిచువల్స్లో కనుక అటెండ్ అయితే వాళ్ళలో ఫైర్ అనేటువంటి దాని తాలూకా సింబల్స్ కూడా ఉంటుంది. ఈ జొరాస్ట్రియన్ రిచువల్స్లో ఈ ఫైర్స్ గురించి 3 types ఆఫ్ ఫైర్స్ అని చెప్పి ఉంటాయి. ఫైర్ బై ఫ్రిక్షన్ అని, సోలార్ ఫైర్ అని, ఎలక్ట్రిక్ ఫైర్ అని చెప్పి ఇలా ఉంటాయి. ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ తీస్తే మొత్తం వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంత మనకు జరుగుతుంటాయి. వైదిక సాంప్రదాయంలో మనకు అర్థమయ్యేటప్పుడు పవమానుడు, పావకుడు, శుచి అనేటువంటి పేర్లతో మనం ఈ 3 ఫైర్స్ని కూడా మనకి సెగ్రిగేట్ చేసి చెప్పినట్టుగా మనకు ఉంటుంది.
సో ఇటువంటి ఫైర్ అనేటువంటిది ఇక్కడ ఇల్యూమినేట్ అవుతుంది. అలా అది కూడా ఒక రకమైనటువంటి బిగినింగ్ కింద ఏర్పడుతుంది ఒక సంవత్సరానికి. సో మనం పీరియాడిసిటీస్ చాప్టర్లో చదువుకున్నట్టుగా ఎవరికి ఏది బిగినింగ్ అయితే అదే బిగినింగ్ అవుతుంది. నా బిగినింగ్ మీకు బిగినింగ్ కాకపోవచ్చు, మీ బిగినింగ్ ఇంకొకటి బిగినింగ్ అవ్వకపోవచ్చు, మీ బిగినింగ్ వేరే వాళ్ళకి ఎండ్ కూడా అవ్వచ్చు. అంటే ఎక్కడ మొదలు పెట్టామో తిరిగి అక్కడికే రావడం అనేటువంటిది ఎప్పుడు ఒక సైకిల్ కింద ఫార్మ్ అయి ఉంటుంది. అటువంటి సైకిల్ కనుక మనం జ్యోతిష్ సాంప్రదాయంలో చూసుకున్నట్లయితే మనకి ఈ 4 సైన్స్లోని కూడా కనిపిస్తూ ఉంటుంది. 1, 2, 3, 4 సైన్స్లో కూడా. అంటే ద లాంగెస్ట్ డే ఈజ్ ఎ చైన్, ఈజ్ ఎ స్టార్టింగ్. ద లాంగెస్ట్ నైట్ దట్ ఈస్ టు నైట్ ఈజ్ అగైన్ ఎ స్టార్టింగ్. డే ఈక్వల్స్ టు నైట్ ఇన్ సమ్మర్ అండ్ డే ఈక్వల్స్ టు నైట్ ఇన్ ఆటమ్. ఇవి రెండు కూడా మనకి 4 ప్రక్రియలు బట్టి చేంజ్ అవుతుంటాయి. సో పూర్వకాలంలో ఇవేమీ లేవు. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, కంపాస్లు, ఇప్పుడు ఐఫోన్లో వస్తున్నటువంటి కంపాస్లు ఇవేమీ ఇంతవరకు లేవు. లేనప్పుడు కూడా వాళ్ళు అలా చేయగలిగారు. అంటే వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దేర్ వర్కింగ్? దట్ మీన్స్ దెర్ ఈస్ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్, ది ఎవర్ పెరినియర్ ప్రిన్సిపల్ ఏదో ఒకటి ఉన్నది. దాన్ని వాళ్ళు పట్టుకుని దాని ద్వారా రన్ చేయగలిగారు. ఆ పట్టుకున్నటువంటి ప్రిన్సిపల్ ఏమంటారంటే జ్యోతిష శాస్త్రం అంటారు. దట్ మీన్స్ వేద పురుషునికి కన్నువుగా భావించేటువంటి ఈ షడాంగాల్లో ఒకటైనటువంటి జ్యోతిష శాస్త్రాన్ని స్పిరిచువల్ అప్లికేషన్లో ఎలా ఉందని మనం చూసుకుంటున్నాం. రైట్, ఏదో యారిస్లో సన్ ఉంది, బాగుంది, 10 degreesలో ఉంది, పరమోచ్చ స్థానంలో ఉన్నది, చాలా బాగుంది, ఫైన్. అటువంటి వాడికి లైఫ్లో ఏమిటి చేసుకోవాలి కొంతవరకు తెలుసుకోవచ్చు, ఏమిటి చేసుకోకూడదు. అంటే వీడికి ఉండేటువంటి ఒక నెగిటివ్ క్వాలిటీ కూడా ఒకటి ఎంతో కొంత ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఉన్నటువంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికోసం ఒకటి వెళ్తుంది. దాని ద్వారా ఏమిటి అల్టిమేట్ పర్పస్ ఏమిటి అంటే హౌ బెస్ట్ యు ఆర్ రెడీ టు సర్వీస్, యు ఆర్ రెడీ టు డూ యువర్ సర్వీస్, ఆర్ హౌ బెస్ట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ ఫర్ అదర్స్. దానికి సింబల్గా మనం ఇవన్నీ చెప్పుకుంటాం. మిమ్మల్ని మీరు వదులుకుని పక్కవారి కోసం ఎంతవరకు సాక్రిఫైస్ అయ్యి చేయగలరు అనేటువంటిది మాత్రమే ఈ సాంప్రదాయం తలకు కానీ ఈ శాస్త్రం తలకు ఉద్దేశంగానే ఉంటుంది. ఒక మనిషి ఒక అర్హత వచ్చింది అంటే దాని తలకు అర్థం ఏంటంటే వాడు చేయాల్సిన పని ఒకటి ఉంటుంది వెనకాల. దాన్ని తప్పించుకుంటే ఏమిటవుతుందంటే వీడి అర్హత అలాగే ఉంటుంది కానీ ఎందుకు ఉపయోగపడదు. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ అటైన్మెంట్ ఈ సంథింగ్ ఎల్స్. దాన్ని మర్చిపోయి వచ్చినప్పుడల్లా కూడా ఏమిటవుతాం అంటే సంసార జీవులు అవుతూ ఉంటారు. అంటే ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తాం మనం. సర్కిల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏమిటంటారు? ఎక్సెంట్రిక్ అంటారు, ఎక్సెంట్రిక్ ఫెలోస్ అంటారు. అంటే ఆ ఉండేటువంటి ఆ సర్కంఫరెన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, దాన్ని తప్పించుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఏమిటంటే ఎక్సెంట్రిక్ అంటారు. ఈ ఎక్సెంట్రిక్ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళని డైవర్ట్ చేసి లోపల పంపించాలంటే ఏమిటి చేయాలి? వాళ్ళని తీసుకుని ఒక సైకిల్లో పడేయాలి. ఆ సైకిల్ని ఏమంటున్నారు శంకరాచార్యులు వారు? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇవన్నీ కూడా అయిపోయింది. అయిన తర్వాత అయినా సరే ఇంకా మోక్షం రాలేదు, ముక్తి రాలేదు అయితే ఏమిటి చేయాలంటే ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అంటే ఏదైతే ఇటర్నల్ ప్రిన్సిపల్ ఉంటుందో దాన్ని పట్టుకుంటే తప్ప ఇంకేం అవ్వను. అంటే మనం నేర్చుకునేటువంటి మెటీరియల్ నాలెడ్జ్ కొంతవరకే హెల్ప్ అవుతుంది తప్ప దాని బియాండ్ ఇంకేదైనా ఉన్నదని తెలుసుకునేటప్పుడు ఇది కొంతవరకే హెల్ప్ అవుతుంది, ఇది కొంతవరకే హెల్ప్ అవుతుంది. దాని నుంచి ఇంకా మీదకి వెళ్తే అప్పుడు హైయర్ సైన్స్ వస్తుందని మనం తెలుసుకున్నాం. అంటే మన మాస్టర్ గారి క్లాస్లో చెప్పేటువంటి అగైన్ ద వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, ఏదో యాటమ్స్ చూసాం, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ చూసాం, అన్నీ చూసాం. ఆ నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళగలిగాం. సరే, జే థామ్సన్ చెప్పాడు ఆ నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళగలిగాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దట్ నెగిటివ్ ఎనర్జీ? దెర్ ఈజ్ నో ప్రూఫ్. అంటే ఆ ఎనర్జీ అనేటువంటిది ఏమిటో తెలుసుకోవడం అనేటువంటిది ఈ శాస్త్రం బట్టి ఆధారపడి ఉంటుంది. సూర్యుడిలో హీలియం ఉంది కాబట్టి మండుతుంది, ఫైన్. హీలియంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి? కెమికల్ కాంపోజిషన్ అంతా మనకు తెలుస్తుంది. దాని తర్వాత ప్రోడక్ట్ అంతా కూడా మనకి విజిబుల్గా ఉంటుంది. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ బిహైండ్ దట్ చెప్పుకోవచ్చు. ఏవో అటామిక్ స్ట్రక్చర్, టేబుల్స్ అన్ని చెప్పుకోవచ్చు. అందులో కూడా ఉన్నటువంటి ఆ అణువులో ఉన్నటువంటి అణువు శక్తి ఏమిటి అంటే మాత్రం దానికి డెఫినేషన్ లేదన్నారు. సో దట్స్ వై దే సెడ్ ది ఎండ్ ఆఫ్ సైన్స్ ఇస్ నథింగ్ బట్ ద బిగినింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే సైన్స్లో ఒక గంటలోకి వెళ్ళిపోతే ఏమిటవుతుంటే వాళ్ళకి తత్వం వచ్చేస్తుంది అన్నారు. బహుశా దానికోసమే పెట్టారేమో. వాడు ఎంత చదువుకున్నా కూడా వాడికి వచ్చే డిగ్రీలో ఎప్పుడు ఫిలాసఫీ అనే ఉంటుంది, డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ అనే ఉంటుంది. అంటే ఏమో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయేమో సార్. అంటే నథింగ్ బట్ యూ ఎండ్ అప్ విత్ వన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఇటర్నల్ థింగ్. ఫిలాసఫీ అటుపక్క వెళ్ళిపోతాను. అంటే ఆ తాత్విక చింతన అనేటువంటిది ఎందుకు వస్తుందంటే అదే పర్మనెంట్ కాబట్టి. కానీ దాన్నే పట్టుకుని ఇవన్నీ వదిలిస్తే ఏమవుతుందంటే ఈ వరల్డ్లో సరిపోతున్నారు. మనం చెప్పుకున్నటువంటి ఈ 7 రేస్లోని యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక రే కూడా మనకు ఉంది, రైట్? యాక్టివ్ ఇంటెలిజెన్స్, తర్వాత కాన్ఫ్లిక్ట్ అండ్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. అంటే ఇటువంటివన్నీ కూడా సమ్మేళనం చేసి ఇవ్వగలిగినటువంటి విద్య వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఈ విద్యని ఆధారంగా చేసుకుని మన తాలూకా ఎన్లైటైన్మెంట్ని, మన తాలూకా విశిష్టతని మనం పబ్లిక్ చెప్పుకోవడం, దాని ద్వారా 10 మందిని ముందుకు తీసుకెళ్ళినటువంటిది ఆ సాంప్రదాయంలో వెళ్తుంటుంది. ఎందుకు వెళ్తుంది అంటే మేషాలు ఇచ్చిన ప్రిన్సిపల్. ఆ విద్య ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు? అక్కడి నుంచి వచ్చింది. దీస్ ఆర్ ఫ్రమ్ దోస్ హయ్యర్ సైకిల్స్, ఫ్రమ్ దోస్ హూమ్ ఐ ఫాలో టు దోస్ హూ ఫాలో మీ. అక్కడి నుంచి వచ్చినటువంటి సైకిల్ ఇది. ఆ సైకిల్ అలా ఆపరేట్ అవుతూ మన దగ్గరికి వచ్చింది, మన దగ్గర నుంచి ఇలా కిందకి వెళ్తుంటుంది. అంటే ఈ విద్య అనేటువంటిది ఎవరికి ఎంత అర్హత ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో వాళ్ళకి అలా వస్తుంది, తీరుతుంది. వచ్చినప్పుడు ఏంటవుతుందంటే అవుట్ ఆఫ్ వాళ్ళ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ వల్ల వాళ్ళకి అది ఒక పెయిన్ కింద వస్తుంది, లేదా ఒక ప్లెజర్ కింద వస్తుంది, లేదా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది. దాన్ని వాళ్ళు మార్చుకుని ఎలా పబ్లిక్ సర్వ్ చేయగలిగినటువంటి పర్పస్ మొత్తం ఈ 12 ఉన్నటువంటి రాశి చక్రంలో మనకి బంధించిపోయి ఉంటుంది.
ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రాశిలో పుడతారు, ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక భావం అవుతుంది. ఆ భావంలో అయినప్పుడు వీళ్ళు కొంతమందితోనే పడుతుంది, కొంతమందితో పడదు. ఏదో గ్రహ దృష్టిలు అంటారు, ఏదో కోణాలు అంటారు, అర్ధకోణాలు అంటారు, ఏదో కేంద్రాలు చెప్తారు, అన్నీ బాగానే ఉంటుంది. కానీ దీని వెనకాతల ఎప్పుడు నెగిటివ్ అనేటువంటి దాన్ని చెప్పుకునేటప్పుడు దానికి ఒక రెమెడీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రెమెడీ అసలు మనం చెప్పుకునేటప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ ప్రివెన్షన్ కోసం వెళ్ళేటప్పుడు ముందు ఇంకా మీదకి వెళ్ళాలంటే అసలు ఆ సైకిల్ ఏమిటో తెలియాలి, ప్లానెట్ అంటే ఏమిటో తెలియాలి, దాని యొక్క స్వభావం ఏమిటో తెలియాలి. మామూలుగా మేషర్ దగ్గర ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే ఆస్ట్రాలజికల్ డిస్కషన్స్ 10 మంది పెద్దవాళ్ళు ఆస్ట్రాలజీలో బాగా తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు ఇలాగే ఉంటాయి. ఎవరైతే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ మాటలు బట్టి వాళ్ళు చెప్పేస్తారు, వీడి మెర్క్యూరీ వాడు, వీడి సన్ను, వాడి మార్స్, వీడి వీనస్ అని. అంటే ప్రతి వారి జాతకంలోనే గ్రహాలు ఉంటాయి, కానీ ఏదో ఒకటి వాడికి బాగా డామినెంట్గా పనిచేస్తుంది, అది వాడిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. హ్యూమన్ మైండ్ ఈజ్ అ క్రిస్టల్ ఆఫ్ హిస్ ఎక్స్ప్రెషన్ అని చెప్తారు. హ్యూమన్ బాడీ ఆర్ హ్యూమన్ ఫేస్ ఈజ్ అ క్రిస్టల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే శుద్ధ స్ఫటికంగా మనకు అది ఎలా కనిపిస్తుందో అంత క్లియర్గా మనకు కనిపించేస్తాం మన అవతల వాడికి. అందుకని జ్యోతిష శాస్త్రం నేర్చుకోవడం అనేటువంటి దానికంటే కూడా జ్యోతిష శాస్త్రాన్ని దర్శించిన వాడు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటారు. అంటే శాస్త్రాన్ని నేర్చుకోవడం అంటే పుస్తకాలు చేసుకోవడం, నేను నోట్స్ చేసుకోవడం, క్యాలిక్యులేషన్ చేసి పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని దర్శించగలగాలి. అంటే హార్ ఏమిటి, ఈ లగ్నం ఏమిటి, ఇవన్నీ చెప్పగలగడం అనేటువంటిది ఒక విద్య ఉంటుంది అనకాదు. దాని ఆధారంగానే మొత్తం నడుస్తూ ఉంటాయి ముందుకి. ఇటువంటివన్నీ ఇచ్చేటువంటి ఈ విచక్షణ ఏదైతే ఉంటుందో ఆ విచక్షణ కూడా మళ్ళీ ఆ మనిషిలోనే ఉంటుంది. అది జస్ట్ ఓపెన్ అవ్వాలంటే ఒకసారి అది ఇగ్నైట్ అవ్వాలి. ఆ ఇచ్చినటువంటి ఆ ఇగ్నైట్ చేసిన వాడిని గురువు అనే పేరుతో పిలుస్తారు. ఆ గురువులు అందరూ ఎక్కడ ఉంటారంటే సాజిటేరియస్లో ఉన్నారు. కిందటి వారం మనం కింద 2-3 వారాలు కూడా సన్ సాజిటేరియస్లో ఉన్నటువంటి టైంలో ఆ పరమ గురువు గురించి మనం మాట్లాడుకున్నాం. అది గురువుగారు మనకి ఇచ్చినటువంటి గురువుగారు ఆయన సంకల్పం, దానికి మనం ఒక కారణం అయ్యాం, మనం పనిచేసుకుంటున్నాం దాని గురించి. సో అగైన్ December 21st వద్దాం. కరెక్ట్గా 6 నెలల ముందు, అంటే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ June 21st, 22nd. ఆ టైంలో ఏమిటవుతుందంటే మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వడం మొదలు పెడతాయి. దక్షిణాయనం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అంటే అప్పటి నుంచి ఏంటవుతుందంటే ఫిజికల్ వరల్డ్లో కష్టపడి చేయగలిగినటువంటి పనులన్నీ కూడా అవుతుంటాయి. ఆ టైంలో ఏమైనా ఇల్లు కట్టుకోవడాలు, ఏమైనా పొలం దున్నుకుని పని చేసుకోవడం, ఇటువంటి ఏమైనా కావాలంటే వాటికి మంచి టైం కింద చెప్తారు. ఈ సన్ ఎప్పుడైతే ఇక్కడ నార్త్ ట్రావెల్ స్టార్ట్ చేస్తుందో ఇక్కడ అంతా కూడా ఇటర్నల్ స్పిరిచువల్ ట్రావెల్ అయి ఉంటుంది. అంటే 1 సంవత్సరం అనేటువంటి ఈ చక్రంలో ఫిజికల్ వరల్డ్లో మనం చేయాల్సినటువంటి పని ఉంటుంది, ఆధ్యాత్మిక కక్షలో మనం చేయాల్సినటువంటి పనులు కూడా రెండు కూడా విడిపోయి ఉంటాయి. ఈ గురువు అనేటువంటి వాడు దర్శించడం దగ్గర నుంచి ఇక్కడ మిథున రాశిలో ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మొత్తం అంతా మనకు అది ఒక సైకిల్ ఆపరేట్ అయి ఉంటుంది. ఈ ఆపరేట్ చేసేటువంటి సైకిల్లోనే రకరకాలైనటువంటి మ్యాజిక్స్ కూడా మధ్యలో వస్తుంటాయి. 1 నెల అయిన తర్వాత ఇది యాక్వేరియస్లోకి వెళ్ళిపోతుంది. యాక్వేరియస్లోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా వీళ్ళ తాలూకా స్వభావం అంతా కూడా త్యాగం కింద బయటపడుతూ ఉంటుంది. అదొక సైకిల్ మళ్ళీ ఆపరేట్ అవుతుంది. యాక్వేరియస్కి వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మనం చెప్పుకుందాం. ఈ క్యాప్రికార్న్లో స్టార్టింగ్ డిగ్రీస్లో ఏమిటి, ముందుకు వెళ్తున్నప్పుడు అంతా కూడా ఏంటంటే ప్రపంచానికి వీళ్ళు ఎలా ఉపయోగపడతారనేటువంటి విషయం అక్కడ తేలిపోతుంది. ఈ డేస్లోనే, అంటే ఈ క్యాప్రికార్న్లో సన్ వెళ్తుండగా వచ్చేటువంటి రోజుల్లోనే సుమారుగా, అంటే దాదాపుగా మాస్టర్ గారు ఫ్రేమ్ చేసినటువంటి ఆయన చేసిన దాని ప్రకారం దాదాపుగా జనవరి 2వ వారం అని చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా మనం ఏదైతే కలియుగంలో మనం సంక్రాంతిని పిలుచుకుంటామో దానికి 2-3 రోజుల ముందు, అంటే జనవరి 11 నుంచి 14 లోపల, ఈ డేస్ లోపల ద డే ఆఫ్ జడ్జిమెంట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. బైబిల్లోకి వెళ్ళగలిగితే జడ్జిమెంట్ డే అనేటువంటి పేరుతో నేను పిలుస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు ఎవరు చేసావు అంటే మనకు తూకం వేసి మన తలకు లెక్కలు తెలుస్తుంది అనమాట. ధాన్యపు కంకెతో లెక్కలు వేసి అప్పుడు ధాన్యం పోల్చుకుంటారు వాళ్ళు. అంటే ఇట్స్ అగైన్ అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ కాబట్టి దాంతోనే మనం పోల్చుకుంటారు. ఎందుకంటే అక్కడ అదే ఇంపార్టెంట్ వాళ్ళు. దట్ ఈస్ ఏ ఇటర్నల్ సైకిల్, నాట్ ఏ మ్యాన్ మేడ్ సైకిల్. ధాన్యంతో పోల్చుకుంటారు కదా, అక్కడ తర్వాత పంట ఇంటికి వస్తుంది కదా. అదే కదా వాళ్ళు చేసేటువంటి రైతులు చేసేటువంటి ఫెస్టివల్, అదే పంట ఇంటికి వస్తుంది. రావడం అంటే మన జడ్జిమెంట్ అనమాట. మనం ఎంత కష్టపడ్డాం ఈ సంవత్సరం, మన తలకి రిజల్ట్ ఏమంటాయి అనే ఫలితం ఏమిటని తెలుస్తుంది. ఆ టైంలో తెలిసినప్పుడు ఏమిటవుతుంది, మనం నెక్స్ట్ ఇయర్ చేయాల్సినటువంటి కార్యక్రమం కూడా ప్లాన్ మనకి డౌన్ అవుతుంది. ఈ సంవత్సరం పంట తగ్గింది అంటే దాని అర్థం ఏంటి, వచ్చే సంవత్సరం పంట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగని చెప్పి కిందటిసారి పంట బాగా వచ్చింది కదా రిలాక్స్ అయిపోతే ఈ సంవత్సరం పంట రాదు. కాబట్టి మన తాలూకా జడ్జిమెంట్ అనేటువంటిది ఆ 2-3 రోజుల్లోనే కల్పించేస్తుంది. సరే ఇచ్చేస్తుంది అంటే ఎలా ఇస్తుంది, మనం ఒక్కడే మన తూకం వేసుకోలేం కదా, 10 మంది కలిసి ఉంటారు. అంటే కష్టమైన సుఖమైన ఎటువంటి విషయాన్నైనా సరే అందరూ కలిసి ఒక ప్లేస్లోకి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది ఇంత పెద్ద కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని గురు పూజలు అనేటువంటి ఒక చిన్న క్యాప్సూల్ ద్వారా మనకి ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు ఉండేటప్పుడు ద్వారకలోను మధురలోను ఎక్కడైనా మీరు అనుకోండి, బృందావనం అనేటువంటి దాని తరగతి అర్థం కూడా ఇదే. అంటే కలిసి ఉండడం, కలుపుకుంటూ ఉండడం, అందరిలోనే ఉండడం, తానే అన్నీ అయి ఉండడం. జీసస్ క్రైస్ట్ ప్రిన్సిపలే మళ్ళీ కూడా మనకు వస్తుంది. అబైడ్ ఇన్ మీ యాజ్ ఐ అబైడ్ ఇన్ యూ.
నువ్వు నాలో ఉండు. ఎలా ఉంటావంటే నేను నీలో ఉన్నట్టుగానే. అంటే తనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తానే గుర్తు చేసుకుని ఉండడం అనేటువంటిది బృందావనం. దాన్ని మనం రాసలీల అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. రాసలీల ఆ మాట కూడా అర్థం ఇది కానీ మనకు సుమారుగా కనబడుతూ ఉంటుంది. అంటే అంతా తానే అయి ఉండడం, అన్నిట్లోని కూడా తానే అయి ఉండడం. సో అక్కడ ఏమిటవుతుందంటే ఇంకా నువ్వు నేను అనేటువంటి ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అలా ఎగ్జిస్టెన్స్ ఉండి బాధపడ్డాడు కాబట్టి అర్జునుడికి ఏమిటి చెప్పాడు తర్వాత, నువ్వు చేసేవాడివా కాదు, చేంజ్ చేయమని నేను, నువ్వు ఒక సాధనంగా పనికొచ్చావు. ఆ దివ్యత్వంలో వీళ్ళు ఆలోచించినప్పుడు వీళ్ళందరూ కూడా చేసినట్టు నీకు అనిపిస్తుంటున్నాను. అంతే కదా. అంటే ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత, అంత లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత ఏమిటన్నాడు ఆయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే వితౌట్ ఎనీ డౌట్ అండ్ హెసిటేషన్, వాట్ ఆల్ యూ థింక్ యాజ్ ధర్మ అండ్ అధర్మ జస్ట్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఇంటు ది ఎటర్నల్ లిబరేషన్. అంటే చేసేవాడు నువ్వు కాదనే విషయం తెలిసినప్పుడు ఏంటవుతుందంటే జ్ఞానం ఓపెన్ అయిపోతుందన్నారు. ఆ వికసించడం అనేటువంటిది ఎలా ఉంటుందన్నారు, మళ్ళీ అమ్మవారు నవ్వులా ఉంటుంది. అంటే మనలో వచ్చేటువంటి జ్ఞానం కూడా అక్కడే వికసిస్తుంది అన్నారు. అది ఇక్కడ తెలుస్తుంది. గురువు ఇక్కడ కాంటాక్ట్ చేస్తాడు. దీన్ని అనాహత ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రం దగ్గర అంటే అనాహతం దగ్గర ప్రేమ పుట్టి ఇక్కడ శుద్ధి చెందిన తర్వాత ఇక్కడతో వచ్చి గురువు కాంటాక్ట్ చేస్తాడు. ఆజ్ఞతో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పద్మం ఉంటుందంటారు. ఆ పద్మం ఓపెన్ అయితే ఏమిటవుతుందంటే క్రియేషన్లోకి మనం వెళ్ళిపోతాం. శరీరం బ్రాహ్మీభూతం చెందింది అన్న మాట కూడా అర్థం ఇదే. అంటే బ్రహ్మ చైతన్యం శరీరంలో నిండినప్పుడు ఏమిటవుతుందంటే ఇది ఒక అడ్డు కిందో లేదా ఇది ఒక రిస్ట్రిక్షన్ కింద మనకు కనిపించింది. ఇది ఒక సాధనం కింద మారిపోతుంది, ఒక పనిముట్టు కింద మారిపోతుంది శరీరం అనేటువంటిది. ఇందులో ఉండేటువంటి చైతన్యంతో మనం వన్ అయిపోతాం. దట్ ఈస్ కాల్డ్ యోగం. యోగం అనేటువంటి మాట వెనక ఇంత అర్థం ఉంది. దాన్ని ఏమంటున్నారు మాస్టర్, వన్నెస్ అనేటువంటి పేరుతో పిలిచారు. అంటే ఏకత్వం చెంది ఉండడం. ఏకత్వం అంటే ఇదివరకు రెండు ఉండేవి, అది ఒకటే అయిపోయింది. ఆ ఒకటి అయిపోవడం అంటే ఏంటి, మళ్ళీ యాజ్ అబౌవ్ సో బిలో, పై ఉండేటువంటి ఏకత్వం మళ్ళీ కింద కూడా రావడం. అంటే వీఆర్ నథింగ్ బట్ ఏ కాస్మిక్ ప్రిన్సిపల్. ఆ పెద్ద క్రియేషన్ ఏదైతే ఉంటుందో దాని తలగా ఒక సింబాలిజంగా ఒక రిప్రజెంటేషన్గా మనం కింద కనిపిస్తూ ఉంటాం. ఒక్కసారి మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ సైకాలజీలో ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ మెడిటేషన్, రిమెంబర్ ద గివర్ హూ గేవ్ దిస్ ఫ్రేమ్, యు ఆర్ ద బుక్, ఐ ఆమ్ ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యాన్యుస్క్రిప్ట్. మొట్టమొదటి మాస్టర్ ఇచ్చినటువంటి మెడిటేషన్ కింద మనం చెప్పుకుంటాం. రిమెంబర్ ద గివర్ హూ గేవ్ దిస్ ఫ్రేమ్, యు ఆర్ ద బుక్, ఐ ఆమ్ ద వన్ కాపీ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఐ ఆమ్ కాపీడ్ ఫ్రమ్ ద పేరెంట్ మ్యాన్యుస్క్రిప్ట్. అంటే ప్రాచీనమైనటువంటి ఒక పేరెంట్ మ్యాన్యుస్క్రిప్ట్, ఒక లిపి ఒకటి ఉన్నది, ఒక గ్రంథం ఒకటి ఉన్నది, దాని తర్వాత కాపీ మాత్రమే నేను. అంటే ఉన్నటువంటి క్రియేషన్ తలక ఒక రిప్రజెంటేషన్స్ గాను దాని తర్వాత ఒక సింబల్స్ గానే మనం అందరం కనిపిస్తూ ఉంటాం. అందుకని మన అందరిలోని కూడా ఉండేటువంటి ఆ శక్తిని ఏమంటున్నారు, వసించేటువంటి వాడు వాసుదేవుడు అనేటువంటి పేరుతో కూడా ఆయన పిలిచారు. సర్వమియందు వసించి ఉండేటువంటి వాడు వాసుదేవుడు. ఉండేటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక రకమైన పేరు పిలిచారు. విష్ణువు అనగానే ఒక పేరు ఒక అర్థం అవుతుంది మనకి. ద లార్డ్ ఆఫ్ పర్వేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తారు మేషాలు. ఇటువంటి తత్వం అంతా కూడా మనలోనే ఎందుకు ఉంటుందంటే వీఆర్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్. ఐఆమ్ కాపీ ఫ్రమ్ ద పేరెంట్ మ్యాన్యుస్క్రిప్ట్. బికాస్ ఆ సోర్స్ నుంచి మనం కాపీ చేసుకున్నాం కాబట్టి వీఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది సోర్స్. సో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వీఆర్ ఏ కాపీ అండ్ వీ హ్యావ్ టు వర్క్ అప్ ఆన్ ద ఇటర్నల్ ప్రిన్సిపల్స్. ఈ చేసేటప్పుడు మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళు కొన్ని అవకాశాలు ఇస్తే దాన్ని ఇంకా ముందుకు ప్రోత్సహించుకుని ముందుకు వెళ్తారు కదా. ఇచ్చేటప్పుడు ఏమిటి ఇస్తారు, పేరెంట్స్ని ఇస్తారు, ఫ్రెండ్స్ని ఇస్తారు, ఫ్యామిలీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, లేదా ఒక మంచి వెల్ సెటిల్మెంట్ వెల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తారు, సొసైటీలో మంచి పేరు పలుకుబడి ఇవన్నీ ఇస్తారు, లేదా ఒక్కొక్కసారి పొజిషన్ పవర్ కూడా ఇస్తారు. రైట్. పాలిటిక్స్ అనేటువంటి చాలా పవిత్రమైన సైన్స్. అటువంటి దాంట్లో ఒక ఉండి 10 మందిని పరిపాలించినటువంటి ఇట్స్ వెరీ గ్రేట్ వర్చ్యూ. అటువంటి వాళ్ళు విష్ణుమూర్తి అంశం లేకపోతే అవుతుంది. అటువంటి ఒక పవర్ని ఇస్తారు. ఒకసారి రాజ్యాధికారం ఇస్తాడు, రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించి ఒక అధికారం వస్తుంది. ఒక్కొక్కసారి అంటే ఒక హ్యుమానిటీ మొత్తాన్ని లీడ్ చేయగలిగేటువంటి ఒక ఇది వస్తుంది. స్వామి వివేకానంద పేరు చెప్పగానే ఎందుకు పులకరిస్తుంది, ఎందుకు ఆ ఎమోషన్ వస్తుంది అంటే హీ హాస్ డన్ ఇట్. ఆయన తరగ వర్క్ అంత పవిత్రమై ఉంటుంది కాబట్టి. గౌతమ బుద్ధుడి పేరు చెప్పగానే ఎందుకు ఆ నిర్మలత్వం, అలా ఎందుకు ఆ బుద్ధగా వెళ్ళగానే ఏమిటో అనిపిస్తుంది అంటే అక్కడ ఇంకా హీఈస్ లివింగ్ దేర్. ఆయన సోల్ ఇంకా ఈ భూమి మీద ఉంది కాబట్టి మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయన చెప్పుకున్నాం మనం. సో ఈ అటైన్మెంట్ అనేటువంటిది లెవెల్ మారుతున్న కొద్దీ లేదా మనం గ్రో అవుతున్న కొద్దీ కూడా మనకి కొన్ని థింగ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా మళ్ళీ టెస్ట్ కింద వస్తుంది. వీడి సంసారంలో చిక్కుకున్నాడా ఇరుక్కున్నాడా లేదా అనేటువంటి దాన్ని కూడా బోల్ టెస్ట్ కింద మనం పనిచేస్తుంటాయి. ఒక్కొక్కసారి అంటే మాస్టర్ చెప్పినట్టు ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడు వాడతామంటే 2-3 సందర్భాల్లో ఎక్కువ వాడుతుంటాం మనం. బాగా ఉన్న ఉద్యోగం పోయినప్పుడు ఏమిటి చేయాలి, బుద్ధి వాడతామని. పరీక్ష పోయింది, ఇప్పుడు ఏం చేయడానికి ఇంకేం లేదు, మొత్తం అంతా ఇబ్బందిలో ఉన్నాం, ఇంకా ఫర్దర్గా ఇంకో గోల్ లేదు, బుద్ధి వాడతాం అన్నారు. లేదా ఇంకేదో ఇబ్బంది అయింది, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు బుద్ధి వాడతాం, ఎవరు చేస్తాం ఎక్కడ వెళ్ళేటున్నాడు.
అంటే ఈ వాడేటువంటి సందర్భం అనేటువంటిది ఎక్కువ మనం త్రూ పెయిన్ తెచ్చుకుంటాం, అలా కాకుండా త్రూ ప్లెజర్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఈ వెలుగు అనేటువంటిది 10 మందికి ఇవ్వడం అవుతుంది అన్నారు. ఏదైనా సరే హ్యుమానిటీ తాలూకా పర్పస్ ఏమని చెప్పుకున్నాం మనం ఫస్ట్ క్లాస్లో, ఏదో రోజు మనందరం సోలార్ సిస్టమ్ అయిపోతాం, ఆ బ్రహ్మ తేజస్కి వెళ్ళిపోతాం, మనందరం కూడా ఏదో రోజు బుద్ధులు అయిపోతాం, ఏదో కిరణ్ బుద్ధ, నిరూప్ బుద్ధ, సురేష్ బుద్ధ ఏదో రోజు అయిపోతాం మనం కూడా, బుద్ధులు అందరం కూడా. సో అయిపోయినప్పుడు ఏమిటవుతుందంటే ప్రపంచం అంతా ఒకటే అనేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా లెవెల్ అనేటువంటి గ్రో అవుతుంటుంది, అందరం పెద్దవాళ్ళు అవుతుంటాం. ఇటువంటి మార్గాన్ని మనకి ఇచ్చినట్టుగా ఈ పరమగురువులు అందరూ కనిపిస్తుంటారు. వీళ్ళ తాలూకా మీడియంస్గా మనకి చాలామంది అప్లై చేస్తున్నారు, మనకి బాగా ఎక్కువ మంది కనిపిస్తుంటారు ప్రపంచంలో. సో అటువంటి మీడియంస్గా మనకి బాగా పనిచేసినటువంటి వాళ్ళల్లో తర్వాత మాస్టర్ సివివి గారి తాలూకా డిసైపుల్స్లో మనకి బాగా తెలిసినటువంటి ఆయన మాస్టర్ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. సో ఇప్పుడు మన ముందున్నటువంటి మహానుభావులు డాక్టర్ వివేక్ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి మనవడైన. సో నమస్కారం సార్, వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీరు ఈరోజు మీరు రావడం నిజంగా మా అదృష్టం, చాలా ఆనందంగా ఉంది. సో అంటే ఆ లైట్ని క్యారీ చేసి వచ్చే వాళ్ళు మనకి అంటే ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ దీస్ పీపుల్ మేక్స్ అస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ. అందులో ఇలాంటి ఒక పవిత్రమైన రోజు రావడం అనేటువంటిది ఇంకా మా అదృష్టం నిజంగా అది. సో మాస్టర్ గారు మిమ్మల్ని మా దగ్గర పంపించారని మేము చాలా ఆనందపడుతున్నాం మేము. అంటే దిస్ ఇస్ హౌ ద బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్. అంటే ముఖ్య సరస్వతి వాళ్ళు వచ్చినటువంటి ప్రతి విద్యలో కూడా ఒక రూపాన్ని దర్శించడం, దాంట్లో వాళ్ళు వచ్చినటువంటి ఎంబోడిమెంట్ ఆఫ్ దట్ స్పిరిచువల్ హైనెస్. సో కైండ్ ఆఫ్. సో ఈ విద్యని అనేటువంటిది జనబాహుళ్యానికి ఇచ్చినట్టుగా మనకి మీడియంస్ అందరూ ఎలాగైతే పనిచేస్తుంటారో దీన్ని అప్లై చేసి రియల్ టైంలో లేదా దీన్ని ఈ ప్రపంచంలో అప్లై చేసి 10 మందికి ఇచ్చినటువంటి వాళ్ళ కింద ఆయన తరగతి శిష్యులు ప్రశిష్యులు అనేక మంది శాఖలుగా గుంపులుగా ప్రపంచం అంతా పనిచేస్తుంటారు. ఎందుకంటే ఆ వర్క్ మీదే అది కాదు, హయ్యర్ సైకిల్ తాలూకు అది. ఆ హయ్యర్ సైకిల్ అంటే దాని పని దాన్ని చేయించుకుంటూ వెళ్ళిపోతుంది. మరి వాడికే ఎందుకు ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదంటే ఎవరు ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ విద్య అందుతుంది. ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఆ విద్యను ఇస్తారు. రైట్, ప్రిపేర్ చేసి ఆ విద్యను వాళ్ళకి ఇస్తారు. సో దీని వెనక అట్లా ఒక చిన్న కథ ఉంటుంది, చిన్న సరదాగా చిన్న ఫేబుల్ అంటే సరదాగా చెప్పుకుంటాం. ఒకళ్ళందరూ పెద్ద ఒక లైన్లో నిల్చున్నారు. లైన్లో నిల్చుంటే ఏమిటి లైన్లో నిల్చున్నారు అని కంటే భగవంతుని చేరేటువంటి క్రమంలో మేము అందరూ లైన్లో నిల్చున్నాం అన్నారు. సరే అయితే లైన్లో నిల్చుంటే అక్కడ ముందుకు వెళ్తున్నారు. అప్పుడు అడిగారు ఎవడని, భగవంతుడు అసలు ఎక్కడ ఉన్నాడు వీడు అంటే, ఎవరైతే మొట్టమొదట ఆ లైన్లో ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎదుర్కొంటే భగవంతుడు ఉంటాడట. ఉండి ఏమని చెప్తాడంటే, నన్ను చేరేటువంటి ప్రయత్నంలో ఇంత దూరం వచ్చావు కదా, ఇంకొక అడుగు వేయి, నేను లాగేసుకుంటానని చెప్తాడు. అయితే నేను తీసుకెళ్తాను అని. సరే అయిపోయింది. ఈ లైన్లో చివరి ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాతలు కూడా భగవంతుడే ఉంటాడు. ఉంటే ఎవరు చేస్తాడంటే, నా చివరన్నానని బెంగపడకు, నీ వెనకాతలు కూడా నేనే ఉన్నాను, సో నేనే నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను, కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటాను. అంటే ఆయన ఎక్కడుంటారు అంటే ఆయన తాలూకా అంతర్యామిత్వం అనేటువంటిది ప్రతి వాళ్ళలోని అక్కడక్కడే ఉంటుందని, చూడగలగాలే కానీ అంతా అక్కడే ఉంటుందని. దీని అర్థం కావడం కోసం మళ్ళీ మనం పతంజలిలో వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్తే ఇంత తొందరగా మళ్ళీ తిరిగి రాలేము మనకి. రైట్. సో ఈ స్వస్వరూపం అనేటువంటి దాన్ని దాచుకుని, రైట్, ఒక జనరల్ హ్యూమన్ బీయింగ్గా మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళ శక్తుల్ని దాచుకుని కొంతమంది తేజోమూర్తులు దివ్యమూర్తులు మనకి ఒక గ్రంథంలో లేదంటే ఒక పురాణంలో సంప్రదాయం ప్రకారం చెప్పుకోవాలంటే ఒక పురాణంలో ఇట్స్ ఎ హిస్టరీ యాక్చువల్లీ. సో ఆ కొంతమంది మహానుభావులు వాళ్ళ తాలూకా స్వస్వరూపాన్ని దాచుకుని ఒక పుణ్యకార్యార్థమై ఒక ప్లేస్లో బతికినట్టుగా వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రొఫెషన్స్, వాళ్ళ తాలూకా నేచర్ మొత్తాన్ని మార్చుకొని వాళ్ళు ఒక కొత్త పేర్లు తీసుకుని బతికినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా మనం పాండవులైనటువంటి పేరుతో పిలుచుకుంటాం. విరాటరాజు కొలువులో పాండవులందరూ కూడా వాళ్ళ పేర్లు మార్చుకుని బతికినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. అంటే వాళ్ళందరూ కూడా ఎవరు, వాళ్ళు ఐదుగురు కూడా 5 ఎలిమెంట్స్కి ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంటారు. మన బాడీలో ఉండేటువంటి 5 కూడా అక్కడ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ని కూడా కలిపి గట్టిగా హోల్డ్ చేసి అందులోకి శ్వాసిస్తే ఏమిటవుతుంది, పాంచజన్యం అవుతుంది. రైట్. కృష్ణుడి చేతిలో ఉండేటువంటి ఆ శంఖం పేరేంటి, పాంచజన్యం. ఈ 5గురిని కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన హోల్డ్లోకి తీసుకుంటాడు, వాళ్ళ ద్వారా కార్యక్రమం ముందు నడిపిస్తుంటారు. అవునా కదా. అంటే ఈ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని కూడా ఆయన హోల్డ్లో తీసుకుంటాడు. ఆయన పడుకుని దాని ద్వారా ఆయన లైఫ్ ఇస్తుంటారు. వాళ్ళు ఊతే ఏమిటవుతుందంటే శంఖం వస్తుంది. శంఖారావం అంటే ఐఆమ్ రెడీ అనేటువంటి ఒక సింబల్ అనమాట. అంటే నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి నేను రెడీగా ఉన్నానని చెప్పేటువంటి ఒక సింబల్ కొందిగా మనం దాన్ని తీసుకోవచ్చు. అది ఎవరికి ఇచ్చారంటే శత్రువులకి ఇచ్చారంటారు. శత్రువులు ఎవరు అంటే మళ్ళీ మనలోనే ఉన్నారని చెప్తారు మళ్ళీ. రైట్. అంటే మనం ఈ పని చేయగలమో లేదో అంటే ద నెగిటివ్ ఫీలింగ్ మనకు ఒక ఎనిమి. మనకి ఇవన్నీ సహాయపడతాయో అవ్వో అదొక ఎనిమి మళ్ళీ. అంటే మనం వెళ్తున్నటువంటి మార్గం కరెక్టో కాదు అదొక ఎనిమి.
అంటే మనలో మనకు ఉండేటువంటి ఎనిమీస్ కింద ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకో సాంప్రదాయాలకు వెళ్తే మనకి కామక్రోధలో మోహాలుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మనలో ఉండేటువంటి ఈ అబ్స్టకల్ కానీ, ఈ డిసప్పాయింట్మెంట్ కానీ, లేదా ఒక కార్యక్రమం చేయడంలో ఒక డిలే కానీ మనమే కారణం అయి ఉంటాం. ఆ కారణాన్ని తీయడం కోసం వేరే వాళ్ళు తనకి హెల్ప్ మనం తీసుకుంటూ ఉంటాం. ఆ ఇచ్చేటువంటి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారంటే వాళ్ళు ఎక్కడ ఉంటారన్నారు మేడం ఫ్లాట్స్కి మన డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా మనం చెప్తుంటారు. అంటే గురువుని నమ్ముకుంటే ఏమిటవుతుందంటే ఏమన్నా అవుతుందన్నారు. ఏమిటవుతుందంటే ఏమన్నా అవుతుందన్నారు గురువు నమ్ముకుంటే. ఇది అవ్వదు, ఇది లేదు అనేటువంటిది ఎక్కడ ఉందండి. నువ్వేం కావాలా ఒక గురువు ఇచ్చేస్తాడు నీకు. ఎందుకంటే భగవంతుని దూషిస్తే గురువు క్షమిస్తాడు, కానీ గురువుని దూషిస్తే భగవంతుడు కూడా క్షమించలేడు. అంటే అది అంత హైనెస్ చెప్పారు. అందుకే ఏంటన్నారు గురు పాదుకాభ్యం, గురు పాదాలు పాదుకలే దాన్ని పెట్టినా సరే చాలా అన్నారు. దట్ టేక్స్ అస్ టు లిబరేషన్. అటువంటి గురువు తాలూకా లక్షణం మనకు అంతుపట్టదు అన్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారంటే సైలెన్స్లో ఉంటారంట. అంతే, ఆయన ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారట. ఆయన దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళకి వాళ్ళకి ఆన్సర్స్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అన్నారు. దక్షిణామూర్తి ఇదే తరగా ఆయన గురు దక్షిణామూర్తి చెప్తుంటారు. లేదా ఒక విద్య కావాలనేటువంటి కోరుకున్న వాళ్ళకి, ఒక విద్యని నేర్చుకుందాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఆయనే వచ్చి సలహా ఇస్తుంటారు. ఆయన ఏమిటుంటారు టైం సైకిల్స్కి అబౌవ్గా ఉంటారు. నారదుల వారి రూపంలో కిందకు వచ్చి ఇనిషియేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతే కదా. ఏ మహర్షికైనా, ఏ ఋషికైనా, లేదా సామవేద సాంగోపాంగ సమన్వయాన్ని బాగా అనుగ్రహించినటువంటి ఏ వాగ్గేయకారుడికైనా సరే నారదుల వారే వచ్చి ఉపదేశం చేసినట్టుగా మనకి పురాణంలో కనిపిస్తుంటుంది. అంటే హీఈస్ లివింగ్ బియాండ్ టైం. ఈ చక్రం అనేటువంటి దానికి ఎప్పుడు కూడా ఒక లిమిటేషన్ కింద, ఒక అడ్డు కింద, ఒక ఆపు కింద ఉండదు. దాన్ని ఆయన ఛేదించి ముందుకు వెళ్ళగలిగారు. దీని తాలూకా వృత్తం అంతా ఇంకా వెనకాల వేరే ఉంటుంది. అంటే అంతటి నారదుడు కూడా వెనకాల కొంత పెద్ద కథ ఉంది, కొన్ని జన్మల కథ ఉంది వెనకాల. నారదుడు వారి పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పి ఒక పెద్ద టాపిక్గా ఉంటుంది అట్లా. సో ఈ ఐదుగురు కూడా, అంటే మనం మళ్ళీ భారతానికి వద్దాం. ఈ ఐదుగురు కూడా ఏమిటి చేశారంటే వాళ్ళ తాలూకా నేచర్ని మార్చుకొని వేరేగా బతికిన తర్వాత ఏమిటారు, దే ఆర్ లిబరేటెడ్. దెర్ వాజ్ వన్ డే దే ఆర్ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ విరాట్. అంటే విరాట్ రాజు కొల నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. మత్స్య యంత్రం అనేటువంటి దాన్ని భేదించుకుని వాళ్ళు బయటకు వచ్చారు. మత్స్యదేశపు రాజు కదా విరాట్ రాజు, అంతేనా? సో ఆ రాజు నుంచి బయటకు వచ్చి ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమిటంటే వాళ్ళు విజయం కోసం వెళ్ళారు. విజయానికి వెళ్ళిన తర్వాత ఏమిటంటే అక్కడి నుంచి ఇంకా రాజ్యం వచ్చింది. ఇంకా యుద్ధానికి వాళ్ళు సన్నిహితం అయ్యారు. ఈ 5 ఎలిమెంట్స్తో కూడా పట్టుకున్నటువంటి వాళ్ళు లోపల బ్రతిచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాడు వాళ్ళ దగ్గర. దే హ్యావ్ గాట్ టు ది ఎటర్నల్ లిబరేషన్. అంటే ఇక్కడి నుంచి జరిగేటువంటి ప్రతి ప్రాసెస్ కూడా మన హైనెస్ తీసుకెళ్తుంటుంది. ఇక్కడ వాళ్ళ దగ్గర త్యాగం అవుతుంది. ఇదే మళ్ళీ భారతంలోకి వస్తే తనని తాను రెగ్యులేట్ చేసుకునేటువంటి ఒక వ్యక్తి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటారు. ఆయనంట వెయిట్ చేశాడు ఒక టైం కోసం. అంటే దేవతలకి ఏదైతే బ్రాహ్మీ ముహూర్తం అయి ఉంటుందో ఆ టైం కోసం ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు. భీష్ముల వారు మనకు కనిపిస్తుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన పరిత్యాగం చేద్దాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకుని ఆయన అలాగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. అంటే ఇంతమంది మహాత్ములందరికీ కూడా ఎందుకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఏమిటవుతుందన్నారు, మన తాలూకా ఎక్స్ప్రెషన్కి ఒక సింబల్ కింద పనిచేస్తుందన్నారు. రైట్. మన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అంటే విధాత అనేటువంటి వాడు మనకి ఏదైతే మన పూర్వజన్మ కర్మ బట్టి మనకి శరీరం ప్రారంభమై మనకి శరీరం అనేటువంటిది వచ్చిందో, అంటే మన ప్రారంభ కర్మ మనం చెప్పుకుంటాము. కిందటి జన్మలో చేసినటువంటి పుణ్యానికి లేదా అంతకుముందు జన్మలో చేసినటువంటి ఒక ప్రయోజనానికి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి తనకు ఎక్స్ప్రెషన్గా, వాటి దగ్గర క్రిస్టల్ ఆఫ్ ఫామ్గా మనకి శరీరం వస్తుంది, ముఖం వస్తుంది. ఈ ముఖంలో ఉండేటువంటి వర్చస్సు కూడా వస్తుంది. కొంతమంది బాగా తెల్లగా ఉండొచ్చు, కానీ ఏమిటో కొంచెం బాగా ఇబ్బందిగా ఉండేది ఉంటుంది వాళ్ళ ఫేస్. అంటే మనం అంటాం వాళ్ళలో కళ లేదండి అని, ఏమిటో ఆ ఫేస్లో కళ లేదండి అంటారు. ఈయన చాలా నల్లగా ఉన్నారండి కానీ మంచి కళగా ఉన్నారండి అని. ఆ కళ అనేటువంటిది ఎక్కడ పనిచేస్తుంది అంటే వాళ్ళ శరీరంలో కూడా పనిచేస్తుంది. ఈ వాళ్ళ ఆరా అనేటువంటిది మనం ఏదైతే తెలుసుకుంటామో అందులో పనిచేస్తుంది. ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా మాస్టర్ గారి శ్రీసూక్తం లెక్చర్ మళ్ళీ ఇంకోసారి వినాలి. రైట్. అంటే అమ్మవారి తలకు ఆకారాన్ని వర్ణిస్తున్నప్పుడు మళ్ళీ ఈ ఆరా గురించి అక్కడ వస్తుంది. కౌలాచారము, వామాచారము చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇవన్నీ అక్కడ మనకి మాస్టర్ గారు కనెక్ట్ చేసి చెప్తుంటారు. అంటే ఈ ఒక మనిషిని తాను ఎక్స్ప్రెస్ చేసుకునేటప్పుడు ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు. అందుకని ఈ ఒక బైబిల్లో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవచ్చు క్యాప్రికాన్కి సంబంధించి. దాన్ని ఏమంటారంటే ద సీల్ ఆఫ్ ది గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది మ్యాన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక ముద్ర కింద మనకి శరీరం పనిచేస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ద వెహికల్ ఆర్ దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ త్రూ విచ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్ రైట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్. అంటే మన స్పిరిచువల్ లాంగ్వేజ్లోని అంతకన్నా హై లాంగ్వేజ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఇది ఒక అడ్డం కింద మనకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే మన గురువు మనల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగైనా కాంటాక్ట్ చేస్తారు. గురువుకి ఎప్పుడు కూడా రిజర్వేషన్లు, ట్రైన్లు వాటితో సంబంధం ఉండదు. గురువు తన సంకల్పం శిష్యుడికి ఆచరణ కింద వచ్చేస్తుంది. వెంటనే మైండ్లో డాన్ అయిపోతుంది, పని చేసుకుంటారు, కార్యక్రమం ముందుకు వెళ్ళిపోతుంటారు. అందుకని మనకు సాంప్రదాయంలో చెప్తారు, తల్లిదండ్రులు
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, వీరు ముగ్గురు కనుక మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైనా మనకి దర్శనం ఇస్తే అది ఏ రకంగానూ కూడా దర్శనం కాదు, అది ఆ టైంకి ఫిజికల్గా అక్కడ జరుగుతున్నట్టు లెక్క, అంతే. అంటే కల్లో మనకు అర్థం కావడం కోసం కల్లోకి వెళ్దాం. ఏదో ప్రేయర్ చేసుకుంటున్నామంటే కల్లో మా అమ్మ నాన్న కనిపించారండి. అర్థం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ టైంలో అక్కడ ఉన్నట్టుగానే లెక్క దానికి. అంటే అది కళ మాత్రం కాదు. గురువుకి, తల్లికి, తండ్రికి మాత్రమే ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వలేదు. ఈవెన్ భగవంతుడు సాక్షాత్కారం అయినప్పుడు కూడా దాన్ని ఏమంటున్నారు, భ్రాంతి దర్శనం అయి ఉంటుందేమో అన్నారు. వారం రోజుల పాటు స్వామివారి దర్శనం చేసుకొస్తే ఖచ్చితంగా 8వ రోజు రాత్రి కల్లోకి ఆయన రావడంలో పెద్ద ఇది లేదంటారు. కానీ తల్లి దర్శనమైనా, తండ్రి దర్శనమైనా, గురు దర్శనమైనా, గురు పాదుకల దర్శనమైనా, గురు పాదాల దర్శనం అయినప్పటికీ కూడా దాని అర్థం ఏంటంటే అది ఏ రకంగానూ కళ మాత్రం కాదు, ఆ టైంకి పర్టికులర్గా అది అక్కడ జరుగుతున్నట్టు లెక్క. ఆ కాన్షియస్నెస్ కనుక అది వస్తున్నప్పుడు కనుక వచ్చిందంటే గురు సమక్షంలో, గురువు అతల కంట్రోల్లో మీరు ఉన్నట్టు లెక్క. అండ్ యు ఆర్ రెడీ ఫర్ ద సర్వీస్. ఆ గురువు ఇంకా మిమ్మల్ని చూసుకుంటాడు ఇంకా. రైట్, ప్రొవైడెడ్ మీ సబ్మిషన్ అక్కడ ఉండాలి, అంతే, గురించి ఇంకేం లేదు. అంటే అన్ని గురువు మనకి ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు అంటే మనం ఎప్పుడైనా సబ్మిట్ అవ్వకపోతామా అని. సబ్మిట్ అయిన వెంటనే అన్ని పికప్ చేసుకుని వాళ్ళ తల కార్యక్రమం ముందుకు వెళ్ళిపోతుంటుంది, వాళ్ళు అలా చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైతే ఈ 5 ఎలిమెంట్స్ నుంచి వచ్చినటువంటి ప్యూరిటీ గ్యాదర్ చేస్తారో, ఈ 5 ఎలిమెంట్స్ నుంచి గ్యాదర్ చేసేటువంటి ప్యూరిటీని ఏమిటంటారంటే ఆత్మతత్వం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దట్ ఈస్ ఆల్వేస్ క్లిస్టర్ క్లియర్. అది ఎప్పుడు కూడా శుద్ధ స్ఫటిక సంకాశమై ఉంటుంది. అంటే అందులోంచి ఇంకేం ఉండదన్నారు, చూస్తే అన్నీ ఒకటే కనిపించేస్తున్నాను. కానీ అంత స్ఫటికంలోంచి అంత క్లియర్గా ఉన్న దాంట్లోంచి కూడా ఒక లైట్ పంపిస్తే ఏమిటవుతుంది, 7 కింద డివైడ్ అవుతున్నారు. అంటే వీకెండ్ అంటే మన ఇట్సెల్ఫ్, అంటే మన ఆ లోపలే ఆ టెక్నిక్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ విచక్షణ అనేటువంటిది మనకు తెలుస్తుంటుంది. విబ్జియోర్ అనేటువంటి ప్యాటర్న్ కనుక మనం దీని అర్థం చెప్పుకుంటే ఒక ఫ్రీక్వెన్సీ మధ్యలో మనకి బోల్డ్ వేరియేషన్స్ వస్తాయి. ఇది రిసీవ్ చేసుకునేటువంటి ఫ్రీక్వెన్సీ వేరు, దాని తరకు విజిబిలిటీ రేంజ్ వేరు. దీని ఫ్రీక్వెన్సీ, దీని తరకు మోడాలిటీస్, మళ్ళీ ఆ ప్రిన్సిపల్స్ అన్ని వేరేగా ఉంటాయి. ఈ అన్నీ కలిపి ఒకే దగ్గర ఉండడం అనేటువంటిది మళ్ళీ వేరువేరుగా ఎందుకు వెళ్ళిందంటే వాళ్ళ తరక రిసెప్టివిటీ బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఒక చిన్న పిల్లలకి తీసుకొచ్చినప్పుడు వాడికి వాళ్ళ అర్థమైనట్టుగానే చెప్పాలి. ఒక పిహెచ్డీ ప్రొఫెసర్ తీసుకొచ్చి ఎల్కేజీ పిల్లలకి పాఠం చెప్పమంటే వాడి తరక లెవెల్ మీరు అంత యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వాడికి వాళ్ళ లెవెల్లోనే చెప్పాలి. వాడితో పాటు వాడాలి, వాడితో పాటు డ్యాన్స్ చేయాలి, వాడితో పాటు అటు తిరిగి అన్ని నాట్యాలు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు వెళ్తారు. అదే పిహెచ్డీ వాడు తిరిగి వెళ్ళి క్లాస్ చెప్తున్నప్పుడు డ్యాన్స్ చేసి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చెప్పాలి, వీళ్ళ లెవెల్లో వీళ్ళు చెప్పాలి. ఈ డివిజన్ అనేటువంటిది, క్రైటీరియా, ఈ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి కూడా మన మైండ్లో ఉంటాయి. కాబట్టి మనకు మాత్రమే ఉండేటువంటి సెన్స్ ఏమిటంటే అవేకనింగ్, లేదా దాన్ని వికాసం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వికాసాన్ని ఇచ్చినట్టుగా మనకి ఒక ఫైర్ కనిపిస్తుంటుంది. ఈ ఫైర్ని మనం కలియుగానికి సింబల్ కింద చెప్పుకుంటాం. దిస్ ఈజ్ అవర్ ఫైర్. 5 పాయింటెడ్ స్టార్ అంటే ఎపెక్స్ మీదకు ఉన్నటువంటి ఒక 5 పాయింటెడ్ స్టార్ కింద మనం దీన్ని చెప్పుకుంటాం. అంటే ఒక మనిషి తన 2 కాళ్ళు జాపి 2 చేతులు ఇలా జాపితే ఒక 5 పాయింటెడ్ స్టార్ సింబల్గా మనకు కనిపిస్తారు. ఈ సింబల్ని మనం మొత్తం అంతా మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఈ సింబల్ మనం ఆధారంగా చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎర్త్, వాటర్, ఫైర్, ఈథర్ అండ్ స్పేస్, ఇవన్నీ అయి ఉంటాయి. వీటి చుట్టూ కూడా ఏమంటుందని మళ్ళీ ఒక సర్కిల్లో ఫార్మ్ అయి ఉంటాయన్న. రైట్, అంటే ఈ తత్వం అంతా కూడా మళ్ళీ ఒక సైక్లిక్, ఒక సర్కిల్లో ఉంటుంది. మనం ఈ సెంటర్లో ఉంటాం. ఇక్కడి నుంచి మనం సర్కమ్ఫరెన్స్ వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా మన తలకి ఎక్స్ప్రెషన్ అయి ఉంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఇచ్చినటువంటి వారు ఎవరు? పైథాగరస్ ప్రిన్సిపల్ కింద మనకు కనిపిస్తుంది. పైథాగరస్ అనేటువంటి ఒక మహానుభావుడు మనకి ఇచ్చినట్టుగా ఈ ప్రిన్సిపల్ మనకు కనిపిస్తుంటుంది. అంటే ఈ 5 పాయింటెడ్ స్టార్ని మెడిటేట్ చేస్తే ఏమవుతుందంటే వీ డిస్కవర్ అవర్ సెల్ఫ్. మనం ఏమిటో మనకు తెలుస్తున్నాం ఫస్ట్. అందుకనే మనకి ఈ ఇదివరకు ఈ మన వాటి ఉంటారు అరుణ మంత్ర ప్రశ్న, అరుణోపాసన చేసేటప్పుడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే అరుణకాంత్ అంటారు. అంటే సూర్యోదయానికి ముందు ఉండేటువంటి వెలుగు. అంటే బాగా రెడ్గా ఉన్నట్టు నుంచి ఆరెంజ్ నుంచి బంగారు రంగులోకి, అందులో నుంచి మనం చూసేటువంటి ఆ ప్యూర్ వైట్ ఫామ్ రావడానికి ఈ స్టేట్స్ ఏదైతే ఉంటాయో ఈ జరిగేటువంటి టైం అంతటిని కూడా సూర్యుడికి ఎదురుకుండా ఇలా 5 పాయింటెడ్ స్టార్ లాగా నిల్చుని మెడిటేషన్ చేయమంటారు. అది ఒక ప్రిన్సిపల్ రన్ అవుతుంది. ఒక సాంప్రదాయం ఇప్పటికే ఉన్నది. కేరళలో సుమారుగా మనకి కోటయం లేదా కోయికోడ్ అటుపక్క వెళ్ళినప్పుడు, కొసికోడ్ అటుపక్క వెళ్ళేటప్పుడు ఇప్పటికీ ఇంకా కొన్ని వేద పాఠశాలలో దీని సాంప్రదాయం మనకి ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అక్కడ అంటే వీళ్ళ లోపల ఫైర్ని వాళ్ళు ఇగ్నైట్ చేస్తారు. వాళ్ళు వేదం చెప్పేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూర్చోబెడతారు, గురువు కూర్చుంటారు, వాడు తల మీద ఇలా చేపెడతారు. తల మీద చేపెట్టి వాడి ఇంకా బుర్రల కిందకి ఇలా ఉంటుంది, వాడి మీదకి ఎక్కడానికి లేకుండా అలా ఉంటుంది. వాడికి వేదం అంతా వాళ్ళకి అలాగే ఎక్కిస్తారు. అంటే వాడు ఎప్పుడు తలెత్తాలి, ఎప్పుడు దించాలి అంటే ఆ ఫైర్ వాళ్ళ జనరేట్ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. అయిపోయి అలా వాళ్ళు ముందుకెళ్తారు.
స్వచ్ఛంగా ఇంకా దాన్ని చాలా అద్భుతంగా ఇచ్చినట్టుగా అప్పుడు వాళ్ళకి ఏంటవుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఫైర్ జనరేట్ అవుతుందన్నారు. ఈ పద్మం అనేటువంటి వాళ్ళకి ఆ ఏజ్లో వికసించడానికి మొదలవుతుందన్నారు. అంటే లోపల ఉండేటువంటి ఆ ఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి అలా 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 స్టిమ్యులేట్ ఇక్కడ టచ్ అవుతుందన్నారు. ఇక్కడ ఉండేటువంటి మెమరీన్లో వాళ్ళకి అది వస్తుంది, ఆ చేంజ్ వస్తుందంటారు. అందుకని వాళ్ళ తలక లైట్ అంత విపరీతంగా ఉంటుంది. అంటే వేదం నేర్చుకునేటువంటి వాళ్ళకి మామూలు విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి మధ్యలో ఆరాలో డిఫరెన్స్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది డిఫరెన్స్. ఇటువంటి వేదాన్ని ఉచ్చరించినటువంటి ప్లేస్ని ఏమిటంటారంటే వేదిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎక్కడైతే నలుగురు కూర్చుని వేదం గురించి మాట్లాడుకుంటారో దాన్ని వేదిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎక్కడైతే 10 మంది కూర్చుని ఒక వెలుగు కోసం ప్రార్థిస్తారో దాన్ని సభ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స అంటే మంచిది, శుభప్రదమైనది, మంగళప్రదమైనది అని అర్థం. బా అన్న మాటకి వెలుగు అని అర్థం. అంటే మంగళకరమైనటువంటి వెలుగు కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ని ఏమంటారంటే సభ అంటారు. అంతే. ఇలా కాకుండా సభలు వేదికలు పెట్టుకుంటే ఏంటంటే మామూలు మీటింగ్ అంటారు. అంటే మేషార్ చెప్పినట్టుగా చెప్పాలంటే దిస్ ఈజ్ మ్యూజిక్ అండ్ దట్ ఈస్ నాయిస్. అంటే ఈ 5 కూడా, ఈ 5 ఎలిమెంట్స్ కూడా ఒకదానితో ఒకటి కో ఎగ్జిస్ట్ అయ్యి ఒకదానితో ఒకటి ఆ హార్మోనీలో ఉంటే